హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే ప్యారడైజ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ జస్ట్ 1 hour 30 minutes రన్ టైమ్తో ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ రొటీన్ సినిమాలకి భిన్నంగా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కైండ్ ఆఫ్ మూవీ చూడాలంటే మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయండి. నాకైతే ఈ మూవీ నచ్చిందండి. రన్ టైం కూడా చాలా తక్కువ కాబట్టి అప్పుడే అయిపోయిందన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి అది 2022 జూన్ అనమాట. అయితే అదే టైంలో ఒక లవ్ కపుల్ అయితే శ్రీలంకకి టూరిస్టులుగా వెళ్తారు. కానీ అప్పుడు శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసు కదా. దేశమంతా దివాలా తీసి ఒకరినొకరిని చంపుకొని ఫుడ్ కోసం కొట్టుకుంటూ అలా ఉందన్నమాట. అలాంటి సమయంలో వీళ్ళు శ్రీలంక వెళ్తారు. అక్కడ ఒక మారుమూల గ్రామంలో ఒక కాటేజ్లో ఉంటారనమాట. అయితే పొద్దున్నే లేచేసరికి వాళ్ళ ల్యాప్టాప్స్ ఫోన్స్ అన్ని దొంగతనానికి గురవుతాయి. నెక్స్ట్ వాళ్ళకి ఏమైంది, అసలు వాళ్ళు ఇండియా తిరిగి వచ్చారా లేదా, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ప్యారడైజ్ అంటే స్వర్గం అని అర్థం. అయితే శ్రీలంకను అందరూ భూతల స్వర్గం అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉన్న లొకేషన్ అలా ఉంటాయి కాబట్టి. సో అక్కడికైతే టూరిస్టులు చాలానే వెళ్తూ ఉంటారు. కాకపోతే ఈ మూవీలో ఒంటరిగానో లేకపోతే ప్రైవసీ కోసం వెళ్తారు చూసారా, వాళ్ళకి అప్పుడు దొంగతనాలు కానీ ఇంకేదైనా జరిగితే ఎలా ఉంటుందనేది చాలా బాగా చూపించారు. అండ్ అలానే టూరిస్టుల్ని అక్కడ జనాలు కానీ అక్కడ పోలీసులు కానీ ఎంత గౌరవిస్తారనేది కూడా చాలా బాగా చూపించారు. అండ్ మూవీలో అయితే శ్రీలంక అందాలను అయితే చాలా బాగా క్యాప్చర్ చేశారండి. ఫర్ షూర్గా మనకు సినిమాటోగ్రఫీ చాలా బాగా నచ్చుతుంది. ఒకవైపు నెక్స్ట్ ఏం జరుగుతుందా, నెక్స్ట్ ఈ సీన్లో ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీని బిల్డ్ చేస్తూనే ఇంకోవైపు రాముడు, సీత, లక్ష్మణుడు ఇదంతా కూడా సీన్స్ని చాలా బాగా చూపించారు రెఫరెన్స్లో యూజ్ చేసుకుని. ఈ మూవీలో లీడ్ యాక్టర్స్గా చేసిన రోషన్ మాథ్యూ కానీ అండ్ అలానే దర్శన గారు కానీ వీళ్ళిద్దరూ అయితే ఇచ్చి పడేస్తారని చెప్పాలి. నార్మల్గానే మలయాళం యాక్టర్స్ అయితే న్యాచురల్గా చేస్తారు, వీళ్ళు ఇంకా చాలా న్యాచురల్గా చేశారు. ఇంకా టెక్నికల్గా కూడా మూవీ అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పాలండి. సినిమాటోగ్రఫీ అయితే రిచ్ విజువల్స్తో చాలా బాగుందని చెప్పాలి. అండ్ బీజిఎం అయితే ఎస్పెషల్లీ ఆ క్యూరియాసిటీ అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందా అని చూపించే సీన్స్లో అయితే చాలా బాగా కొట్టారు. ఇంకా లీడ్ యాక్టర్స్ మధ్య వచ్చే రొమాన్స్ సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంక ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే మూవీ అంటే 1.5 hour ఉన్నా కానీ అక్కడక్కడ మనకు సాగదీసిన ఫీలింగ్ అయితే చాలా కలుగుతుంది. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో అయితే ఎందుకు ఎంతసేపు చూపిస్తున్నారు, అక్కడ దొంగతనం జరిగింది కదా అయిపోయింది కదా అన్నట్టుగా చూపించట్లేదు. ఒక 15 minutes అదే ట్రాక్ చేస్తూ ఉంటారు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే రొట్ట సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే మాత్రం ఈ మూవీని పక్కా ట్రై చేయండి. మరీ సీటెడ్ థ్రిల్లర్ అని చెప్పలేను కానీ ఓ మోస్తారు థ్రిల్లర్లా బాగానే అనిపించింది, ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ అనిపించింది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.